హాయ్ పిల్లలు, వెల్కమ్ టు తెలుగు ట్యూన్స్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చాను. రండి చూసేద్దాం. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవికి కొంచెం దూరంలో లక్ష్మీపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో అప్పు అనే కుర్రవాడు ఉండేవాడు. అప్పుతో ఒక పెంపుడు కుక్క కూడా ఉండేది. దాని పేరు మిల్లి. అప్పు మిల్లిని చాలా బాగా చూసుకునేవాడు. అలాగే మిల్లికి కూడా అప్పు అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి ఆడుకునేవారు. అప్పు మిల్లిని వాకింగ్కి కూడా తీసుకెళ్ళేవాడు. అలాగే సమయానికి మిల్లికి భోజనం పెట్టేవాడు. ఇలా వీరిద్దరూ చాలా సంతోషంగా స్నేహంగా ఉండేవారు. ఒకరోజు ఉదయాన్నే ఇలా మిల్లి అప్పుని లేపంగానే అప్పు లేచి మిల్లిని వాకింగ్కి నది పక్కన ఉన్న పచ్చని పైరుకి తీసుకెళ్ళాడు. అక్కడ అప్పు మిల్లి సంతోషంగా గెంతుతూ అరుస్తూ ఆడుకుంటున్నారు. అప్పు నది ఒడ్డున ఉండి నదిలో రాళ్ళు విసురుతూ పక్షుల్ని చూస్తూ ఆడుకుంటున్నాడు. మిల్లి అప్పుకి కొంచెం దూరంగా నదిలో పక్షులతో ఆడుకుంటుంది. ఇంతలో ఒక సింహం పొదల చాటున దాక్కొని అప్పుని గమనిస్తూ ఉంది. ఆ విషయం తెలియని అప్పు మిల్లి ఇద్దరు ఆటలో ఉన్నారు. సమయం చూసుకొని సింహము అప్పు ముందుకు వచ్చింది. వచ్చి, ఇక నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ అప్పు పరిగెత్తుతాడు. అంటూ వెంటనే అప్పు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా సింహం మీదికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ధైర్యంగా సింహంతో గొడవపడి అప్పుని సింహం బారి నుండి కాపాడింది. బతుకుంటే బాతులైనా తిని బతకచ్చు అంటూ సింహం తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. నేనంటే ఎంత ఇష్టం మిల్లి నీకు. నీ ప్రాణాలు లెక్క చేయకుండా నన్ను కాపాడావు. థ్యాంక్ యూ మిల్లి, థ్యాంక్ యూ. చూసారా పిల్లలు, మిల్లి తన విశ్వాసం ఎలా చూపించిందో, తన ప్రాణాలు సైతం తెగించి తన స్నేహితుని ఎలా కాపాడిందో. అలాగే నిజ జీవితంలో మనకు ఎలాంటి పెద్ద సమస్య ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అప్పుడే విజయాన్ని అందుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అప్పుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం.